పెద్దపల్లి పట్టణ ప్రజా సంఘం అధ్యక్షులు బుద్దిపల్లి రామూర్తి గారి ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాల అధ్యక్షులు, అన్ని పార్టీల కార్యవర్గ సభ్యులతోటి మరియు పెద్దపల్లి పట్టణ ప్రజలు, మహిళలు, యువత ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతం లోపల తాతలు తండ్రులప్పుడు వెట్టి చాకిరి, బానిసత్వం, ప్రజలు హింసకు గురైందని విన్నాము. మరి 2026లో టెక్నాలజీ, యాంత్రికంగా, విద్య, వైజ్ఞానంగా ఎంతో అభివృద్ధి చెందిన ఇప్పటికీ ఇంకా కుల వివక్షను ప్రత్యక్షంగా మనం చూస్తున్నామంటే ఈ సమాజం సిగ్గుతోటి తలదించుకోవాలి. మరి నాగర్ కర్నూల్ కొమ్మెర గ్రామంలో మల్లన్న జాతరలో దైవ దర్శనానికి రజక కులం వ్యక్తి తన భార్య ఎస్సీ మహిళ మరి వాళ్ళను గుడిలోపలికి రానియమని అంటరానితనాన్ని వారి మీద విచక్షణ రహితంగా దాడి చేసి పసిపిల్లను చూసి మమ్మల్ని విడిచిపెట్టాలని ప్రాధేయపడ్డా వినకుండా కాలితోటి తన్ని ఆ పాప ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ అగ్రకుల దురంకార నియంతృత్వ పోకడను సభ్య సమాజం అందరు ఖండిస్తున్నారు. మరి ఈ చర్య దాటి ఇవాళకి 5 రోజులు అవుతుంది. బాధితులు పోయి కాంప్లిమెంట్ ఇస్తే అక్కడి ఎస్ఐ, సిఐ ఈ కాంప్లిమెంటును మేము తీసుకున్నా వద్దా అని కోర్టుకు పంపించిందట. అదే మరి ఎవరైతే దోషులు ఉన్నారో దోషుల కాంప్లిమెంటును తీసుకొని వీళ్ళ మీదనే మరి కేసు బుక్ చేసిరంటే మనం ఎక్కడున్నాం? అరణ్యంలో ఉన్నామా, జనంలో ఉన్నామా అర్థమైతలేదు. మరి ఈ చట్టాలు ఎవరికి పనిచేస్తున్నాయి, ఎవరికి కాపలా కాస్తున్నాయి? ఒక్కసారి ప్రభుత్వం వారిని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజాపాలనని ప్రతి మీటింగ్ లోపల చెప్తూ ప్రజలకు మేము అండగా ఉంటాం, రక్షణ ఇస్తామని చెప్తే మరి అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేకుంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు, మీకు ఆ పదవులు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు? ఎందుకంటే బాధితులు కాంప్లిమెంట్ ఇస్తే తీసుకోకుండా మరి ఎవరైతే దుర్మార్గంగా కొట్టి వాళ్ళను చిత్రహింసలు చేసి ప్రాణం తీసిన దుర్మార్గులను మరి కాపాడడానికి వీళ్ళ మీద కోట్ల ఎఫ్ఐఆర్ బుక్ చేసిందంటే మనం ఎంత పోలీసులు మరి వాళ్ళకు బానిసలుగా ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మేము కోరేది 3 ఒకటి, చనిపోయిన పాప కుటుంబానికి చట్టపరంగా న్యాయం జరగాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. ఎప్పుడైతే వరంగల్ లోపల ఒక మహిళపై అత్యాచారం జరిగితే ఎన్కౌంటర్ చేసిరో అదేవిధంగా ఆ కుల దురంకార నీచులను ఎన్కౌంటర్ చేయాలి. వాళ్ళని విచారించడం కూడా అవసరం లేదు. ఎందుకంటే సభ్య సమాజం తరదించుకునే విధంగా పసిపాప 2 నెలల పసిపాపను చూడకుండా కూడా మరి కాలితోటి తన్ని మరి ప్రాణాలు తీసిందంటే ఎంత కర్కోటకుడు, ఎంత కర్కశం, ఎంత నియంతృత్వం. ఆ నియంతృత్వ ధోరణి మీ కులం లోపల, మీ రెడ్డి వంశం లోపల ఉన్నది కాబట్టి ఇది రెడ్డిలందరికీ బేషరతుగా సంపన్న వర్ణానికి మీరు ముక్కి రాసి క్షమాపణలు చెప్పాలి. మీరు క్షమాపణలు చెప్పకుంటే సభ్య సమాజం మీ వెంట పడుతుంది. ఎక్కడుంటే అక్కడ మిమ్మల్ని తరిమి కొట్టి ప్రజా న్యాయం చేసి ప్రజా తీర్పు కోసం మేము ఏ పోరాటానికైనా సిద్ధం. బాధితులకు న్యాయం జరగాలి. బాధితులకు న్యాయం జరగాలి. దోషులను శిక్షించాలి.